ప్రభు అంగీకరించేది కాదు. బెటర్ క్లోజ్ ద డోర్స్ ఆఫ్ మై హౌస్, బెటర్ స్టాప్ బ్రేకింగ్ అప్ బ్రెడ్. సంగతులు చక్క చేసుకోవాలి. ఈ దినాల్లో శరీరానుసారంగా జీవించేవాళ్ళు, జ్ఞానానుసారంగా జీవించేవాళ్ళు, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు కొందరు తయారయ్యారు. వారి చేతుల్లో విశ్వాసులు నలిగిపోతున్నారు, సంఘాలు నలిగిపోతున్నాయి. అర్థమైందా? ఆత్మీయులు నలిగిపోతున్నారు. ఆత్మీయులు అల్లరి చేయరు కదా, ఆత్మీయులు ఓర్చుకుంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేది ఎవరు? కోర్టు కేసులు పెట్టేది ఎవరు? మేము పెద్దలు అనిపించుకునేది ఎవరు? ఆలోచన చేయండి. ఇటువంటి కార్యాలు చేస్తూ ఆరాధన చేయడం న్యాయమా, క్రమమా? ఎక్కడ నేర్చుకున్నాం మనం? తప్పనిసరిగా అది ఆరాధన ఆపాల్సిందే. లోపాలు చక్క చేసి, సణుగులు ఉన్నప్పుడు సద్దనపి, సంఘములో సమాధానం కలిగించి, అప్పుడు మనం సేవ చేయాలి, అప్పుడు మనం వాక్యపరిచర్య చేయాలి, అప్పుడు మనం ఆరాధన కార్యక్రమాలు జరిగించాలి. ప్రభువు ప్రేమను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. అసలు ఆయన ప్రేమను ఎంతగా వర్ణించగలం మనం? ఆయన ప్రేమ మీకు 20-30 ఇయర్స్లోనే ఎక్కువగా జుట్టు రాలిపోతుందా? అయితే 60 సెకండ్స్లో మీ కన్ఫ్యూజన్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. మనకి హెయిర్ ఫాల్ నార్మలా, సీరియసా అని తెలుసుకోవడానికి